ఒక బిగ్ బాస్ ప్రోమో అయితే ప్రోమో చూసిన తర్వాత ఫస్ట్ లా బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు చూసింది ఏంటి అని అంటే సో అందరు యూనిటీగా ఉన్నారు. ఎవరు కామనర్స్ సెలబ్రిటీస్ మధ్య కొంచెం గొడవలు అయినాయి. కానీ ఇప్పుడు ఫస్ట్ వీక్ అయిపోయిన తర్వాత అసలు ఆశ్చర్యకరం ఏంటి అని అంటే మన ఇప్పుడు కామనర్స్ కి మాత్రం అస్సలు పడతలేదు. శ్రీజ ఇంకా ప్రియా కలిసి మన మర్యాద మనీష్ గారిని అనడం జరిగింది. మరి ఏం మాటలు అన్నారో అంతగానో మనం నైట్ వరకు వేసి చూడాల్సిందే. దానికోసం మనీష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఫస్ట్ టైం. సో అది షాక్ అయినా మనీష్ కన్నీళ్లు పెట్టుకోవడం ఏంది, ఏదైనా కూడా ఇచ్చి వాడేస్తాడు కదా అని అనుకున్న మాటల విషయంలో. కానీ మనీష్ ఏడుస్తుంటే ఇమాన్యుల్ వచ్చిండు. ఇమాన్యుల్ వచ్చి ఉరికిస్తూ అంటే నార్మల్ మాట్లాడుతుంటే కూడా ఒకటే మాట అన్నాడు. ఏంటిదంటే కామనర్స్ ఇస్ ద వర్స్ట్ అన్నాడు. అంత మాట అనడానికి రీజన్ ఏంటిదో నాకైతే అర్థమైతలేదు. దానికోసం అయితే నేనైతే వెయిట్ చేస్తున్నా. నైట్ వరకు వెయిట్ చేయాల్సిందే మనం ఎపిసోడ్ చూడడానికి. మరి అలాగే హరీష్ ఫాస్ట్ మ్యాన్ హరీష్ మరి అందరూ తినేటప్పుడు తను కూడా తినాలి. శ్రీజ వెళ్ళి ఇవ్వడం జరిగింది తినండి అని అంటే నేను తినాను, బిగ్ బాస్ అయిపోయేంత వరకు తినాను అంటే తినకపోతే ఏమైతుంది? మీ కడుపే కాలిపోతుంది కదా. మీరు గేమ్ బిగ్ బాస్ లో కంటిన్యూ అవ్వాలి, మీరు ఆడాలి, మీరు బిగ్ బాస్ ఉండాలి అని అంటే మీరు తినాలి, గేమ్ ఆడాలి, మాట్లాడాలి, గొడవలు పడాలి, అన్ని చేయాలి. కాబట్టి అన్నిటికీ ఓపిక రావాలంటే మనం ఏం చేయాలి? ఇంత కొంచెం తిండి తినాలి. నేను తినను అని అంటే ఏమవుతుంది? నీకే ఎఫెక్ట్ అవుతుంది కదా, హౌస్ ఎవరికి ఎఫెక్ట్ కాదు కదా. బాధపడతారు కానీ భరించేదైతే మీరే కదా. సో హరీష్ అయితే ఇలా అనడం జరిగింది. మరి ఇలా హరీష్ ఇలా చేస్తే మాత్రము మరి సెకండ్ వీక్ నామినేషన్ ఉంటే మాత్రము బిగ్ బాస్ సెకండ్ వీక్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా కనిపిస్తున్నాయి. మరి చూద్దాం. మరి నెక్స్ట్ ఇది మాత్రం ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. నెక్స్ట్ అప్డేట్ తో మళ్ళీ కలుస్తాను.